హాయ్ మళ్ళీ ఇంకో ప్లగ్గిన్తో మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి ప్లగ్గిన్ మీకు బాగా నచ్చిందనుకుంటాను. అండ్ కొంతమందికి నచ్చకుండా ఉండొచ్చు. ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి. బట్ వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి, వాళ్ళు ప్రొఫెషనల్ కాబట్టి. కానీ మనకు తెలియని వాళ్ళకి హెల్ప్ అయింది కదా, అది హ్యాపీ మనకి. ఈ ప్లగ్గిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ ఫైల్ ఇచ్చున్నాను. ఈ వీడియో చూడడం ఇదే ఫస్ట్ అయితే ప్రీవియస్ వీడియో కూడా ఇక్కడ ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇన్స్టాల్ ఎలా చేయాలో డీటెయిల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. ఓకే, అయితే ఏంది డిస్ప్లే మీద ఏదో మధ్యలో డాట్ పెట్టుకొని కూర్చున్నాడు అనుకున్నారా? లేదండి, దాని మీద ఇప్పుడు కాన్సెప్ట్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఇది మన క్యాన్వాస్. ఇక్కడ నేను వచ్చేసి బ్లూ బ్యాక్గ్రౌండ్, ఎల్లో ఒక స్క్వేర్ తీసుకొని ఉన్నాను. దీన్ని నేను ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకి బీబీ టూల్ షాడో. ఇది మనకు కావాలనుకుంటే విండోస్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్లోకి వెళ్ళామంటే ఇక్కడ కూడా ఉంటుంది, లేదంటే మనకి ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో మనకు స్పెషల్ ఏంది అనేది మనం చూద్దాం. దీన్ని నేను జస్ట్ ఇటు క్లిక్ చేశాను, అంటే రొటేట్ చేశాను. అండ్ దీన్ని స్కేలింగ్ ఓకే, ఒపాసిటీ ఎలా ఉన్నిందో అలాగే ఇద్దాం. జస్ట్ ఇక్కడ క్రియేట్ షాడో అని ఇచ్చాను. చూసారా, లాంగ్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనం స్కేల్ తగ్గిద్దాం. అండ్ స్కేల్ తగ్గించే ముందు ఇక్కడ ఆటో అప్డేట్ ఉంది కదా, దీన్ని ఆన్ చేద్దాం. ఇది ఎందువల్ల అంటే మనం ప్రతిసారి క్రియేట్ షాడో అనేది క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నేను ఇక్కడ జస్ట్ స్కేలింగ్ తగ్గించాను. చూసారా, వావ్, అమేజింగ్. ఇది కొంచెం బ్లర్ పెంచాను అనమాట. చూసారా, ఆటోమేటిక్గా అప్డేట్ తీసుకుంటుంది మనకి. ఒపాసిటీ తగ్గించుకున్నామంటే మీకు వాల్యూమ్ ఎలా అనేది చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ సెట్టింగ్ తర్వాత చూపిస్తాను, ఓకే కదా. అండ్ వచ్చేసి దీన్ని కొంచెం పైకి లేపుదాం. అప్డేట్ చూసారా, కొంచెం డిఫరెంట్. మనకి ఏదైనా టైటిల్స్కి ఈ విధంగా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ దీన్ని ఇక్కడ పెట్టేసి వదిలేద్దాం. లోడింగ్ అవుతుంది. చూసారా, కొంచెం డిఫరెంట్. మనకు బ్లర్ వద్దా? వద్దు, తీసేయండి, ప్రాబ్లమే లేదు. అడిగేవాడేవాడు. అదే మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళామంటే జస్ట్ ఈ విధంగా మనం ఏదైనా కానీ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టైటిల్స్ రెండు తీసుకొని ఉన్నా. ఒకటి రౌండ్గా ఉండే ఫాంట్, ఒకటి వచ్చేసి కండెన్స్ ఉండే ఫాంట్. దీని మీద మనం ఎఫెక్ట్ని అప్లై చేద్దాం. అండ్ ఈ ఫైల్ కూడా మీకు పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయి ఉంటుంది. మీకు నిన్న ఎలా చెప్పానో వాయిస్ ద్వారా, అండ్ దీని పాస్వర్డ్ కూడా మీకు అలాగే చెప్తాను. ఈ ఫైల్ పాస్వర్డ్ వచ్చేసి 28. మిగతా 2 డిజిట్స్ మళ్ళీ చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనం షాడోస్ ఎక్కువ యూజ్ చేసేది బ్లాకే. మీరు ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. లేదు కొంచెం స్పెషల్గా కావాలి అనుకున్నప్పుడు మాత్రం కలర్కి వెళ్ళిపోండి. F7కి వచ్చాను. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కింద లేయర్ది. దీన్ని నేను జస్ట్ సర్కిల్ 303 ఇచ్చాను. క్రియేట్. చూసారా ఎంత డిఫరెంట్గా ఉంది. అండ్ స్కేలింగ్ కొంచెం తగ్గిద్దాం, అంటే ఈ లెంత్ ఉంది కదా మనకి, అది కొంచెం తగ్గుద్ది. అండ్ బ్లర్ కొంచెం పెంచుకుందాం. అది ఆటోమేటిక్ అప్డేట్ అని పెట్టేసాం కదా, అందువల్ల కొంచెం మూవ్ చేసినా కానీ మనకు అప్డేట్ అయిందాకా గమ్ముకుండదు. చూసారా, తగ్గింది. ఇప్పుడు కొంచెం బ్లర్ పెంచుదాం. చూసారా, ఇప్పుడు ఇది కొంచెం డౌన్ చేద్దాం. చూసారా, కొంచెం అవుట్పుట్ లుక్ డిఫరెంట్గా ఉంది కదా. మనం దీని మీద కూడా అప్లై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా అయిందా? ఓకే, ఇప్పుడు దీని మీద అప్లై చేద్దాం. చూసారా, అండ్ స్కేలింగ్ కొంచెం తగ్గిద్దాం. ఆటోమేటిక్ అప్డేట్. ఒక 3D ఎఫెక్ట్ లాగా మనం షాడోస్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకి ఇది చాలా హెల్ప్ అవుద్ది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఆయన రోడ్ మీద కూర్చొని చదువుతున్నాడు, ఇంకా ఏడుస్తాం లేక. ఓకే, ఆయన సావనివ్వండి, మనకెందుకు. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే జస్ట్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ ఓకే, ఇక్కడ క్రియేట్. చూసారా, షాడో అండ్ స్కేల్ కొంచెం తగ్గించుకుందాం. అండ్ ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ పెడదాం. చూసారా, కొంచెం డిస్టెన్స్ తగ్గింది, ఈ సైడ్కి వచ్చింది. దీన్ని ఏంటంటే మనం క్లియర్ కట్గా ఇంకా చేసుకోవాలనుకుంటే F7, మన ఇమేజ్ అండ్ షాడో మనకు ఆటోమేటిక్గా లింక్ అయ్యింది. చూసారా, అన్లింక్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి నేను జస్ట్ ఒపాసిటీ తగ్గించుకోవాలంటే జస్ట్ ఇటు వెళ్ళిపోతాను. లేదు అనుకుంటే ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళేసి బ్లెండ్ ఆప్షన్స్కి వెళ్ళి ఓపెన్ అయ్యింది. ఇక్కడ అండర్ లైన్ ఉంది కదా, దీన్ని ఇది వద్ద అవసరం లేదు. జస్ట్ ఇది దీన్ని వైట్ ఉంది కదా, ఈ సైడ్ వచ్చేసి జస్ట్ లైట్గా. చూసారా, ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ అవుద్ది, గమనించండి. చూసారా, ఓకే. ఇది న్యాచురల్గా మనకి ఉండేటట్టు
చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారా ఎంత హ్యాపీగా ఎంత బాగా కూర్చొని చదువుకుంటున్నాడు ఆయన. ఆయనకి తగ్గట్టే మనం కూడా డిజైన్ శుద్ధంగా చేసామన్నమాట. ఓకే కదా, ఈ విధంగా షాడోస్ని మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్దాం. నడుచుకుంటూ వస్తున్నారు కానీ ఏంటంటే నీడ లేదు, ఏవీ లేదు. వీళ్ళు మనుషులా దయ్యాలా? కానీ మనుషులాగా మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ అప్లై చేసాం క్రియేట్. బట్ అది సెలెక్ట్ అయ్యిందో లేదో చూద్దాం. ఓకే చూసారా, ఇప్పుడు ఈ షాడోస్ వీళ్ళకి ఇటు పక్క వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి షాడోస్ ఇక్కడ తక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి షాడోస్ ఎక్కువ ఉన్నాయి. దానికోసం మనం ఏం చేద్దాం, జస్ట్ ఇక్కడ రొటేట్ అట్రామ్మా. చూసారా, ఓకే. ఇందాకే మనం బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇచ్చాం కదా, సేమ్ అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వదిలేయవచ్చు. బ్లర్ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు ఈ సైడ్కి. ప్రోడక్ట్స్కి ఇలాగా మొత్తం యూజ్ చేయవచ్చు. నేను ఆల్రెడీ బిఫోర్ ట్యూటోరియల్లో చెప్పాను అండ్ ఈ ట్యూటోరియల్లో చెప్పాను. సేమ్ యాస్టీస్గా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. చూసారా, హ్యాపీగా ఉంది మనకి. అండ్ ఇప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే 2 ఇమేజ్లు నేను తీసుకున్నా అండ్ ఆల్రెడీ ప్రీవియస్ యూస్ చేసిన ఇమేజ్ అండ్ ఇంకోటి న్యూ ఇమేజ్. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇది మనకి సన్ ఎఫెక్ట్, ఇక్కడంతా సన్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు మనం సన్ పొజిషన్ అనేది కరెక్ట్గా యూస్ చేద్దాం. దీన్ని నేనేం చేస్తానంటే క్లిక్ చేసేస్తాను అండ్ పెన్ టూల్ తీసుకునేసి ఇక్కడ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఈ లేయర్ని సెలెక్ట్ చేశాను, క్లిక్. చూసారా, మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ దీన్ని క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి మళ్ళీ క్రియేట్. చూసారా, వేరియేషన్ మీకు ఎంత క్లియర్ కనిపిస్తుంది. ఇది ఈ పక్కకు వచ్చింది, ఇది ఈ కొంచెం అంటే మనకి ఇక్కడ ఏం రొటేషన్ చేయకపోయినా కానీ మనకి ఈ సన్ పాయింట్ ఎలా కొడుతుందో దానికి తగ్గట్టు ఆటోమేటిక్గా ఆ యాంగిల్ని మనకు కరెక్ట్గా తీసుకుంటుంది. అంటే మనం ఎండలో ఉన్నప్పుడు ఒకరు ఒక యాంగిల్లో ఇంకొకరు ఇంకో యాంగిల్లో ఉన్నప్పుడు ఆ యాంగిల్కి తగ్గట్టు నీడ పడద్ది కదా, ఆ షేడ్ని మనకి కరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. అండ్ మీకు ఇంకోటి డౌట్ రావచ్చు, ఇది ఇక్కడ కలవలేదు కదా అని. ఇది మాన్యువల్ చేయాల్సి వస్తుందండి. అది అన్నిటికీ కాదు, కొన్నిటికి మాత్రమే ఆ విధంగా చేయాల్సి వస్తుంది. దీన్ని ఓకే, ఇది సపరేట్గా వచ్చేసింది. అండ్ దీన్ని లింక్ అన్లింక్ చేసేసాను. దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇది కూడా మనకి లింక్ అయ్యి ఉంది. ఓకే, అన్లింక్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డైలాగ్ బాక్స్ సెలెక్ట్ చేసేసి ఉంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం దానికి తగ్గట్టు మనం చేసుకోవాలంతే. డిస్టోర్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసింది కదా, ఇది మొత్తం మనకి అరెస్ట్ చేసుకోవడం సంథింగ్ కొంచెం వర్క్ అయినా ఉంటుంది మనకి, తప్పదు. డివైడ్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా. అండ్ దీన్ని మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లిక్ చేశాను, ఇలా సెలెక్ట్ చేసుకోవడం. ఇది చూసుకున్నారు కదా, ఇంకో దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక చైర్ నేను తీసుకొని ఉన్నా. ఈ చైర్కి మనం షాడోస్ ఇద్దాం. ఇక్కడ చూడండి ఫ్లోర్ కరెక్ట్గా లేదు. ఈ పొజిషన్ తీసేస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. చూసారా, మనకు ఆటోమేటిక్గా షాడోస్ యాడ్ అయిపోయాయి. ఇదంతా మనకి క్లియర్ కట్గా ఉండేటట్టు కొంచెం డిఫరెంట్ అంతే. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనం కొంచెం అరెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ మనకు పర్ఫెక్ట్గా సెట్ కాదు. సెట్ అయినంత వరకు మనం దాన్ని మోల్డ్ చేసుకుంటూ మనకు తగ్గట్టు మనం మార్చుకోవాలి. ఓకే కదా, ఇప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్దాం. ఇది బైక్ ఆల్రెడీ నేను పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను సన్ క్లిక్ చేశాను అండ్ ఇది 0 పెడదాం. పెన్ టూల్ దీన్ని క్లిక్ చేశాను అండ్ ఇదంతా ఓకే, క్రియేట్. చూసారా, బైక్కి మనం షాడో వచ్చేసింది. బట్ అది పర్ఫెక్షన్ అయితే లేదు. ఎందువల్ల, మనకి సన్ ఇటు నుంచి తంతుంది కదా, అందువల్ల ఏంటంటే ఇక్కడ తీసుకోలేదు, ఈ వ్యూలో తీసుకుంది మనకి. దీన్ని మనం కొంచెం ఆల్టర్నేట్ చేసుకోవాలి. దానికోసం F7 అన్లింక్ చేస్తున్నాను అండ్ ఇది కూడా మొత్తం అన్చెక్ చేసేసాను. ట్రాన్స్ఫార్మ్ జస్ట్ చూసారా ఎలాగుందో. మళ్ళీ సేమ్ బ్లెండ్ ఆప్షన్ యూస్ చేసి మనకు కావాల్సిన తగ్గట్టు ఆ రోడ్డు మీదకి పర్ఫెక్షన్గా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం షాడోస్ని అప్లై చేయవచ్చు, యూస్ చేసుకోవచ్చు. మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ నిన్నటి ప్లగ్ఇన్ అండ్ ఈరోజు ప్లగ్ఇన్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. దాంట్లో మీకు నచ్చిన ఆప్షన్ ఏందనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ న్యూ ఇయర్ గిఫ్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకో చిన్న ప్లగ్ఇన్ కూడా చూపించేస్తాను. ఇది బోనస్ అనుకోండి. దీనికోసం నేను టైటిల్స్ మీదకి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేశాను. లాంగ్ షాడో జనరేటర్ ఉంది కదా, దీన్ని తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి
యాంగిల్ అనేది ఒకటి ఉంది. దీన్ని ఏ కార్నర్కి వెళ్ళి మనం ఆ కార్నర్ క్లిక్ చేసామంటే ఆ సైడ్కి మనకి లాంగ్ షాడోగా యాడ్ అవుద్ది అనమాట. ఇప్పుడు నేను ఈ పాయింట్లో కావాలి యాడ్ చేసుకున్నాను. ఇది లాంగ్ షాడో లెంత్ ఓకే 160 పెట్టాను. ఒపాసిటీ వచ్చేసి మనం ఒక 65 పెట్టాను. అండ్ ఇది ఫ్లాట్ పెడుతున్నాను. ఇప్పుడు మనం జనరేట్ చేసి చూద్దాం. అండ్ ఈ ఫైల్ పాస్వర్డ్ మిగతా 2 డిజిట్స్ 10. అండ్ ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ అండ్ ఈ ప్లగ్గిన్స్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ ట్యూటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. ఎలా వస్తుందో నాకు తెలియదు, చూద్దాం. చూసారా, లాంగ్ షాడో ఫ్లాట్ ఇది. అండ్ ఇంకొంచెం పెంచుదాం. ఇది లెంత్ ఫుల్ పెట్టేసా, 640 ఉంది మనకి పిక్సెల్, మొత్తం పెట్టేసా. ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కదా, దాని మీద మనం మళ్ళీ డ్రా చేసాం కాబట్టి. లేదు అనుకుంటే మనం F7 ఇదంతా డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ డిలీట్. ఇప్పుడు మనం క్లిక్ చేస్తాం. బ్లాక్లో ఉంది, ఫ్లాట్లో ఉంది. చూసారా, క్లియర్ కట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసి ఇక్కడ పెట్టాను. దీన్ని హైడ్ చేసేస్తున్నాను. ఇది హైడ్. ఇది వరకే. ఇప్పుడు మనం చూద్దాం. అంటే బాగా వచ్చింది కదా, ఎందుకు కానుక్కోవడం, మళ్ళీ తమ్నీల్కో ఏదో దేనికి పనికి వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని చేశాను కదా, ఇక్కడ వచ్చి నేను స్మూత్ పెడతాను. స్మూత్ పెట్టేసి జనరేట్. ఓన్లీ ఒక స్మూత్ మాత్రమే యాడ్ చేశాను, మిగతావి ఏమి యాడ్ చేయలేదు. చూసారా, ఇంకొంచెం డిఫరెంట్. మనకి ఇక్కడంతా లైట్ గ్రేడియంట్ లాగా వచ్చింది. మనకి ఈ విధంగా మనకు కావాల్సిన లాంగ్ షాడోస్ ఈ ప్లగ్ఇన్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. ఈ 3 ప్లగ్ఇన్స్ ఎన్నో ఆప్షన్స్. మీకు ఎంత హెల్ప్ అయిందో కామెంట్ చేసి చెప్పండి నాకు. నేను వెయిట్ చేస్తుంటా మీ కామెంట్స్ కి. అండ్ ప్రీవియస్ది ఈ రోజుది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి ఈ ట్యుటోరియల్ తో లాస్ట్, ఇంకా నెక్స్ట్ ఇయర్ లో కలుద్దాం. అండ్ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకురాబోతున్నాను. మంచి కాన్సెప్ట్ అంటే మనం డిజైనర్ అంటే ఓన్లీ ఫోటోషాప్ ట్యూటోరియల్సే కాదు కదా, కంప్యూటర్ని యూజ్ చేస్తుంటాం. ఆ కంప్యూటర్కి సంబంధించిన టెక్నాలజీ అప్డేట్స్ అండ్ టెక్నిక్స్ అండ్ షార్ట్ కట్స్ ఇటువంటివి కొన్ని నేను తీసుకురాబోతున్నాను. వాటిని కూడా చిన్నగా హైప్ చేసుకుంటూ ఇంకా పెద్దవిగా కూడా తీసుకుని వస్తాను. మీరు మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ట్యూటోరియల్స్ అండ్ ప్రీవియస్ ట్యూటోరియల్ ఎలా ఉన్నిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా. అండ్ మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలాగే అందిస్తూ ఉండండి. ఈ ఛానల్ మీకోసం ఉంటుంది ఎప్పటికీ. అండ్ నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా కలుద్దాం. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.